వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి అన్న అయితే కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. ఎన్ని గేదెలు కొన్నారు ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పూర్తి అడ్రస్ ఏంటన్నా? మాది కడప దగ్గర రాజంపేట పల్లె. రాజంపేట. ఓకే. మజా డైరీ ఫామ్కి ఎప్పుడు వచ్చారు? మేము నిన్న వచ్చాము. మా ఫ్రెండ్ తీసుకోవాలంటే డైరీ ఫామ్ పెట్టాలంటే వచ్చాము నిన్న. ఓకే. అంతా చూసాము, బాగా అనిపించింది. ఇప్పుడు కొన్ని తీసుకెళ్తున్నాము. ఎన్ని గేదెలు కొన్నారు? ఇప్పుడు 2 గేదెలు తీసుకున్నాము. మళ్ళీ ఆగస్టులో వచ్చి ఒక 5 పర్చేజ్ చేయాలనుకుంటున్నాం. ఓకే. ఎన్ని లీటర్ల గేదెలు ఉన్నాయి? 6 లీటర్స్. ఓకే. డైరీ ఫామ్ ఉందా అన్న ఇంతకుముందు? ముందు ఈ అబ్బాయి వేరే డైరీ ఫామ్ చేస్తాం, ఇప్పుడు కొత్తగా ఎక్స్టెండ్ చేయాలని. నాటు ఆవులు 8 ఉన్నాయి ఫస్ట్. అంటే ఇప్పుడు ఇంతకుముందు డైరీ ఫామ్ రన్ చేశారు కదా, ఏ బ్రీడ్తో రన్ చేశారు? నాటు డైరీ ఫామ్ అని కదా, నాటు ఎనుములు, నాటు గేదెలు, లోకల్ బ్రీడ్. ఓకే. ఇప్పుడు తీసుకున్న గేదెలు పాలు ఎన్ని లీటర్ కెపాసిటీ గేదెలు? పర్ డే 14. పర్ డే 14. ఓకే. సాటిస్ఫైడ్ అన్న? సాటిస్ఫైడ్. ఓకే. ఇప్పుడు ఎలా లీటర్ పడుతుంది అన్న అక్కడ మీది? ఎంత పడుతుందిరా? ఎన్ని లీటర్లు పడుతుంది పర్ లీటర్ ఎంత నడుస్తుంది ఇప్పుడు మీ దగ్గర? ప్రైస్ 70-80. దానాల రేట్లు ఎట్లా ఉన్నాయన్న మరి? అక్కడ మీ సైడ్ ఏ దానాలు పెడతారు గేదెలకు ఎక్కువ? మేము దానా అంతా అంటే వరి పొట్టు, వరిగడ్డి, చొప్ప ఇట్లా వేస్తాము. దానా ఎక్కువ. దానాలు తక్కువ, గడ్డి ఎక్కువ. ఓకే. ఇక్కడ మార్నింగ్ వచ్చారా నిన్న ఈవినింగ్ వచ్చారా? నిన్న మార్నింగ్ వచ్చారు. నేను నిన్న ఈవినింగ్ వచ్చినాను. ఓకే. నిన్న మార్నింగ్ నుంచి ఇక్కడనే ఉన్నారు మీరు. ఓకే. ఇక్కడ అయితే ఫీడ్ అయినా సరే ఏమేమి గేదెలకు ఎంత ఇస్తున్నారు, ఫీడ్ దానా ఎంత ఇస్తున్నారు అవన్నీ చూసుకున్నారా మరి? ఇప్పుడు మీ మెయింటెనెన్స్కి ఇక్కడ మజా డైరీ ఫామ్లో మెయింటెనెన్స్ డిఫరెన్స్ ఏందో ఒకసారి తెలుసుకున్నారా మరి? అంటే ఇక్కడ ఉన్న గేదెలకి అక్కడ తీసుకెళ్తారు కాబట్టి పాలు కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతాయి. అందుకే 2 days ఇక్కడనే స్టే చేశారు కాబట్టి మీరు పాలు కూడా చూసుకున్నారు, మేతలు ఏమేస్తున్నారు అవి కూడా చూసుకున్నారా లేదా? అన్నీ చూసాం. ఓకే. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారా మరి? ఇంత ఈ గేదెకి మెయింటెనెన్స్ ఎట్లా మెయింటైన్ ఇచ్చారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఓకే. మీరు పాలు తీసి చూసుకున్నారా? 4 రొమ్ములు కరెక్ట్ ఉన్నాయా, 4 దారాలు వస్తున్నాయా లేదా అని? ఓకే. మజా డైరీ ఫామ్ గురించి నిన్న ఉన్నారు కదా, నేను ఏమైనా చెప్పాలనుకుంటున్నాను మీద ఎలా ఉంది ఇక్కడ? వెల్ మెయింటైన్డ్, టు బి స్ట్రైట్గా ఉంటున్నారు, జెన్యున్గా ఆన్సర్ చెప్తున్నారు. ఉందనా లేదంటున్నారు. నో హైడింగ్ ఫ్యాక్టర్, ఏం హైడ్ చేయట్లేదు. దట్ ఈస్ లైక్ ట్రస్ట్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ వన్ పర్సన్ వచ్చి ఓవర్ ఎగ్జాగరేట్ చేసి చెప్పి తర్వాత అది లేకుంటే ఫీల్ అవుతుంది. దే ఆర్ స్ట్రైట్లీ టెలింగ్ దేర్ పాయింట్. సో దట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్. దట్ ఈస్ ఉంది లేదంటే లేదు. ఓకే. థ్యాంక్ యూ. దే ఆర్ సేయింగ్ నౌ ప్రైసెస్ ఆర్ హై. ఇఫ్ యూ కమ్ ఇన్ ఆగస్ట్ it will be easy, price will be less, like 30-20% will be increase. ఎండాకాలం కాబట్టి కొద్దిగా రేట్లు అనేవి అప్ అయ్యాయి, వర్షాకాలంలో రేట్లు తగ్గుతాయి, అప్పుడు మీకు కావాలంటే ఇంకా తీసుకోవచ్చు అని చెప్పారు. ఓకే అన్న, థ్యాంక్ యూ.